డైట్లో ప్రోటీన్ అనేది యాడ్ చేసుకోవాలా వద్దా, అండ్ ప్రోటీన్ ఎక్స్ట్రాగా డైట్తో పాటు తీసుకోవాలా వద్దా? జనరల్గా మనకి బాడీ వెయిట్ ప్రకారం నార్మల్ ఇండివిజువల్స్లో 0.8 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ చొప్పున డైలీ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అదే బాగా యాక్టివ్గా హెవీ వర్క్ చేసే వాళ్ళల్లో ఆల్మోస్ట్ 1 to 1.5 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అనేది ప్రోటీన్ కన్జ్యూమ్ చేయాలి. అయితే మన డైట్లోని రెగ్యులర్గా మనం తీసుకున్నప్పుడు ఆ డైలీ రిక్వైర్మెంట్ మీట్ అవుతున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ ఆ రిక్వైర్మెంట్ మీట్ అవ్వకపోతే యూ హ్యావ్ టు యాడ్ ప్రోటీన్ పౌడర్ సబ్స్టిట్యూట్ ఏదైనా యాడ్ చేసుకుని డైట్కి తీసుకోవాలి. వై? బికాస్ ప్రోటీన్ వల్లనే మనకి బాడీలో సిగ్నల్స్ వెళ్తాయి. ప్రోటీన్ అండ్ ఫ్యాట్ వల్ల మనం ఫుడ్ తీసుకున్నాక సటైటీ అనే సెంటర్కి సిగ్నల్స్ పంపించేది ప్రోటీన్ అండ్ ఫ్యాట్. యూజువల్గా కార్బోహైడ్రేట్కి ఆ ప్రాపర్టీ ఉండదు. అందుకే మనం డెజర్ట్ కానీ స్వీట్స్ కానీ ఎంత తిన్నా చాలు అనే ఫీలింగ్ అనిపించదు. యూ ఫీల్ హ్యాపీ అండ్ ఈట్ మోర్. కానీ నీ బాడీకి ఇంకా చాలు సరిపోయింది అనే సిగ్నల్ ప్రోటీన్ నుంచి వెళ్తుంది. అండ్ మన బాడీలో చాలా పార్ట్స్ is made up of protein which is very much required, and anybody who is complaining of frequent hair loss ఖచ్చితంగా మీ ప్రోటీన్ ఇంటేక్ అది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. చాలామందికి ప్రోటీన్ పౌడర్ తీసుకోవడానికి అపోహలు ఉంటుంటాయి. సో ఈ వీడియో ఆ అపోహలను తొలగిస్తుందని కోరుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ప్లీజ్ డూ కామెంట్. థ్యాంక్ యూ.